ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. మరి ఈ దినము మనం దేవుని వాక్య భాగంలో నుంచి మనం కొన్ని వచనాలు ధ్యానించుకుందాం. ఈ దినం మన యొక్క ధ్యానం కొరకై కీర్తన గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం మనం వెంబడించి ఈ యొక్క మరి అధ్యాయాన్ని కొన్ని వీడియోలుగా చూస్తుంటున్నాము. ఈరోజు కూడా తర్వాతి భాగం మాదిరిగా మనం చూస్తాం. కీర్తనలు 1వ అధ్యాయము 2వ వచనం. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. కాబట్టి యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించువాడు ధన్యుడు అని మనం చూసినాం. యెహోవా ధర్మశాస్త్రము లేక యెహోవా మాటలు, ఆయన ఆజ్ఞలు, ఆయన వాక్యము అనేటువంటిది జీవాహారం ఏంటిదని మనం పోయిన వీడియోలో మనం చూసాం. ఈ దినము ఆయన వాక్యము మనకు ఏ విధంగా ఉంటున్నది అంటుందంటే, చూడండి, ఆ యొక్క వాక్యం అనేటువంటిది మన జీవితంలో ఒక వెలుగునిచ్చేదిగా ఉంటున్నది అనేటువంటిది చూస్తుంటున్నాం. కాబట్టి 19వ అధ్యాయంలో యెహోవా ఉపదేశములు నిర్దోషములైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగిచ్చును. కాబట్టి దేవుని వాక్యం అనేటువంటిది మన కన్నులకు వెలుగిస్తుంది అనేటువంటి కార్యాన్ని ఇక్కడ మరి కీర్తనకారుడు చెప్తున్నాడు కదా. అంటే కన్నులకు వెలుగునిచ్చును అంటే అర్థం ఏంటి? ఇంకా లోతైనటువంటి యొక్క మరి ఆత్మీయ కార్యాలు ఆయన యొక్క మాటల్లో నుంచి మనం గ్రహించగలము, ఆ వాక్యంలో నుంచి మనం గ్రహించగలము అనేటువంటిది బాగా ఇక్కడ భావం అన్నమాట. కాబట్టి అది వెలుగునిచ్చేదిగా ఉంటుంది. కాబట్టి దేవుని ధర్మశాస్త్రము మనకు వెలుగునిచ్చేదిగా ఉంటున్నది అనే దాని మీద కొన్ని అంశాలు మనం చూస్తాం. అది కొరకే 119వ కీర్తనలో కూడా ఏమంటాడు కీర్తనకర్త 105వ వచనంలో, నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉంటున్నది. కాబట్టి నీ వాక్యం ఎటువంటిది? పాదములకు దీపం. ఈ దీపం ఎటువంటిది? వెలిగే దీపం. ఇది కొన్ని దీపాలు వెలగని దీపాలు ఉంటాయి, అది వేస్ట్. కాబట్టి ఇక్కడ ఏమంటాడు, అందుకొరకే నెక్స్ట్ సెంటెన్స్లో ఏమంటాడు, నా త్రోవకు వెలుగై ఉంటుంది అంటున్నాడు. కాబట్టి దీపము వెలిగించకపోతే అది ప్రయోజనం లేదు. కాబట్టి ఆయన మాటలు అనేటువంటిది మన యొక్క త్రోవకు వెలుగు, అది దీపం ఉంటుంది. అది కొరకే చెప్తాడు, నీవు మరి వెళ్ళినప్పుడు నీ వెనుక పక్క నుంచి ఒక స్వరం వింటావు. నీ కుడికైనను ఎడమకైనను తిరుగునప్పుడు నీవు దేవుని యొక్క స్వరం వింటావు అంటున్నాడు యెషయా చూసినట్లయితే. కాబట్టి ఆయన వాక్యములో మనం ముందుకు సాగితే ఆయన స్వరాన్ని మనం వింటాం. అదే వెలుగు నడిపించేది మార్గం. అట్లాగే అదే 130వ వాక్యములో కూడాను వచనములో, నీ వాక్యం వెల్లడి ఎవడతోడనే వెలుగు కలిగను, అది తెలివి లేని వారికి తెలివి కలిగించును. కాబట్టి ఈ యొక్క వెలుగు ఎటువంటి వెలుగు? తెలివి కలిగించే వెలుగు. మూర్ఖులకు, తెలివి లేని వారికి, జ్ఞానహీనులకు జ్ఞానము కలిగించేది, తెలివి కలిగించేది. కాబట్టి ఎవరికైనా జ్ఞానము కొదవనట్ల వాడు నన్ను అడగలను, నేను వారికి సమృద్ధిగా ఇస్తానంటున్నాడు. అంటే నేను ఎవరికి ఇవ్వనని తృణీకరించే దేవుడు కాదు ఆయన. నన్ను అడుగుము, నీ జ్ఞానం ఇస్తానంటాడు. అందుకొరకే కదా దేవుని అందలి భయభక్తి కలిగి ఉంటాయి. అంటే దేవుని వాక్యం మనం భయభక్తి అనుసరిస్తే దానివల్ల మనకి ఏం కలుగుతుంది? జ్ఞానం కలుగుతుంది. కాబట్టి అదొక లైట్. దేవుని వాక్యం ఒక వెలుగుగా ఉంటున్నది. అందుకొరకే మరి సామెతల గ్రంథములో కూడా చూస్తున్నాం 6వ అధ్యాయంలో, సామెతల గ్రంథము 6వ అధ్యాయం 23వ వచనములో, ఆజ్ఞే దీపముగాను ఉపదేశం వెలుగుగాను ఉండును. కాబట్టి దేవుని యొక్క ఆజ్ఞే లేక ఉపదేశం ఎట్లా ఉంటుందంట? వెలుగు. ఇది వెలుగునిచ్చేదిగా ఉంటుంది. వెలుగునిచ్చేది, దారి చూపేది, జ్ఞానం ఇచ్చేది, మనకు తెలివినిచ్చేది అనేటువంటి కార్యాన్ని వస్తుంది. ఇవన్నీ కూడా అంతరంగమైనటువంటి యొక్క ఆత్మీయమైనటువంటి వెలుగు. కాబట్టి దేవుని వాక్యము మన అంతరంగాన్ని పరిశోధించి మనకు లోతైనటువంటి ఆత్మీయ సత్యాలు గుర్తించగలిగినటువంటి యొక్క వెలుగుగా ఉంటున్నది అనేటువంటిది. అందుకొరకు ఇక్కడ ఏమంటాడంటే, ఆజ్ఞ దీపముగాను ఉపదేశం వెలుగుగాను ఉండును. కాబట్టి ఎటువంటి ఉపదేశం మనము పొందవలసిన. అందుకొరకే యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించేవాడు, దివారాత్రమును దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ఎందుకంటే వానికి వెలుగు కలుగుతుంది. వానికి ఏమి కలుగుతుంది? వెలుగు కలుగుతుంది. అందుకొరకు చూస్తున్నాము పేతురు రాస్తూ కూడా ఏమంటాడంటే, 2వ పేతురు మరి 1వ అధ్యాయము 19వ వచనం, మరి ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం మనకున్నది. ప్రవచన వాక్యం అంటే ద ప్రొఫెసీ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. తెల్లవారి వేకువచుక మీ హృదయములో ఉదయించు వరకు ఆ వాక్యము
చీకటి గల చోట వెలుగునిచ్చు దీపమైనట్టున్నది. ఇది మనం అర్థం చేసుకో. వాక్యం ఎట్లాగుందట? చీకటి గల చోట్ల అంధకారముతో, మన హృదయం అంధకారముతో ఉండేటప్పుడు ఈ యొక్క వెలుగు మన హృదయంలో ప్రవేశిస్తే వెలుగు. ఎప్పుడైతే మన హృదయం చీకటిలో ఉంటుందో, చీకటిలో ఏముంటాయండి? పురుగులు ఉంటాయి, తేళ్ళు ఉంటాయి, పాములు ఉంటాయి, మృగాలు ఉంటాయి, అన్ని రకాలంటే కార్యాలు ఉంటాయి అక్కడ. అయితే ఒకసారి వెలుగు వస్తున్నాం కానీ ఏమైపోతాయి? అవన్నీ పటాపంచలు పరిగెత్తిపోతాయి. అదే క్రీస్తు యేసు యొక్క వాక్యం యొక్క బలం అనేటువంటిది. కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే వెలుగుచ్చు దీపమైన ఉంటుంది కాబట్టి దాని మీద లక్ష్యం ఉంచినట్లా మీకు మేలు అంటాడు. దేని మీద? దేవుని వాక్యం మీద. కాబట్టి ఇక్కడ ఒక మన చిన్న ఉదాహరణ చూసుకుందాం. ఈ ఉదాహరణ ఎట్లాంటిదంటే, మరి అపోస్తలుడైన పౌలు యొక్క జీవితంలో ఎట్లా వెలుగు పొందినాడనే కార్యాన్ని మనం గమనించినట్లయితే, అపోస్తలుల కార్యము 9వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలుకు మొదట ఆయన పేరు సౌలు. ఈ సౌలు మరి యేసుప్రభుని ఎరగక మునుపు యేసుప్రభుని గురించి మాట్లాడినా వాళ్ళ శిష్యులు అని చెప్పినా చాలా కోపం, చాలా విరోధంగా ఉన్నాడు. అందుకొరకు ఏం చేశాడంటే యేసుప్రభు శిష్యులను బెదిరిస్తూ వాళ్ళని హత్య చేసేది తనకు ప్రాణాధారమైనట్లు, అంటే అంత తీవ్రముగా ఫెరోషియస్, అంత అగ్రం. కాబట్టి వారిని బంధించి శిక్షించడానికి కొరకై నేను దమస్కు పోతానను, నాకు ఒక ఆథరైజేషన్ లెటర్ ఇమ్మని చెప్పేసి యాజకులు అడిగినాడు. ఆల్ రైట్ ఇచ్చినారు. ఇప్పుడు దమస్కు మార్గంలో పోతా ఉండేటప్పుడు అకస్మాత్తుగా ఆకాశం ఉండే ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించను. అప్పుడు అతడు నేల మీద పడిను. గుర్రం మీద పోతాడు, ఏమైంది? వెలుగు చూస్తానే నేల మీద పడిపోయినాడు. పడిన వెంటనే అక్కడ ఏం కనిపిస్తుంది? సౌలా సౌలా, నీ వేళ నన్ను హింసించున్నావు అని తనతో ఒక స్వరం మాట్లాడటం, ఒక శబ్దం విన్నాడు. పిలుస్తున్నాడు ఇప్పుడు దేవుడు, సౌలా సౌలా అంటున్నాడు. వెంటనే లేచి అక్కడ చూడి ఏమంటున్నాడు? ప్రభువా, నీవెవడవు అని అడుగుగా ఆయన నీవు హింసించున్న యేసుని అన్నాడు. క్లియర్గా చెప్పేశాడు దర్శనం. కాబట్టి వెలుగు కలిగింది అక్కడ. ఆ వెలుగు ద్వారా క్లియర్గా నీవు హింసించున్న యేసును. కాబట్టి అయితే నేను ఏమి చేయాలి ప్రభు అంటే, నువ్వు పట్టణంలో నీవు అక్కడ అననీయ అనేటువంటి ఒక మనిషిని అక్కడ పెట్టినాను. కాబట్టి అతడు నీకు ఏమి చేయాలనో అన్ని చేస్తాడు. ఆ విధంగా మరి చేతులు పట్టుకొని, ఇప్పుడు కళ్ళు కనపడాలి, కళ్ళకు పొరలు ఉంటున్నాయి ఆ వెలుగు. అట్లాగే చేతులు పట్టుకొని పట్టణంలో తీసుకుపోతే అననీయ దగ్గరికి వచ్చి ఏం చేస్తాడు? సౌలు, మరి నాకు దేవుని దర్శనంలో నిన్ను గురించి చెప్పినాడు దేవుడు, కాబట్టి నీ కొరకు నేను ప్రార్థన చేస్తానని చెప్పేసి 17వ వచనంలో అననీయ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుచ్చి, సౌలా సహోదరుడా, నీ వచ్చిన మార్గంలో నీకు కనబడిన ప్రభువైన యేసు నీకు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడు కదా. దృష్టి పొందాలి. ఇప్పుడు గుడ్డివాడు ఉంటున్నాడు. అప్పుడు వెంటనే అతని కన్నుల నుండి పొరల వంటివి రాలగా దృష్టి కలిగను. లేచి బాప్తిస్మం పొందెను. తర్వాత ఆహారం పుచ్చుకొని బలపడెను. చూసావా? కాబట్టి ఆయన యొక్క మాటలు ప్రార్థించినప్పుడు వెంటనే అయిపోయింది, కన్నులు తెరవబడినాయి. బాప్తిస్మం పొందినవాడు దేవుని వాక్యం ఇప్పుడు పంచుకుంటున్నాడు. ఏ దేవుని వాక్యం నాశనం చేయాలని వచ్చాడో ఆ దేవుని వాక్యం కొరకై ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధపడినాడు. ఇది వెలుగు కలిగినప్పుడు మనలో ఏర్పడిన మార్పు. అందుకొరికి దివారాత్రములు ధర్మశాస్త్రమును ధ్యానించువాడు ధన్యుడు. ఈ ధర్మశాస్త్రం మనకి ఏమొస్తుంది? ధర్మశాస్త్రమునకు వెలుగు, అది జీవమైనటువంటిది. అటువంటి జీవాన్ని పొందిన వారముగా మనం ముందుకు సాగుదాం.